వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, నేను గత వీడియోలో మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ మెథడాలజీ నుంచి విలువలు అనేటువంటి టాపిక్ మీకు చెప్పాను. అది ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా మనకి మెథడాలజీలో ఈ విలువలు వాల్యూస్ దగ్గరకు వచ్చేపాటికి మనం ఎలా ఉంటుందంటే, హెచ్జిటిలో ఒక రకంగా ఉంటుంది వాల్యూస్, సోషల్ మెథడాలజీలో ఒక రకంగా ఉంటుంది, మ్యాథ్స్ మెథడాలజీలో ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మెథడాలజీలో విలువలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు హెచ్జిటి పేపర్ రిఫర్ చేసి వేరే టెట్ పేపర్ రిఫర్ చేసి కన్ఫ్యూజ్ కాకండి. యాక్చువల్గా మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వరకు మనం చూసుకుంటే ఈ విలువలు అనే టాపిక్ దగ్గర వచ్చేపాటికి ఎటువంటి బిట్ ప్రిపేర్ చేస్తాడంటే, మన తెలుగు అకాడమీలో ఏదైతే మ్యాటర్ ఉందో దాని నుంచే తీస్తాడు బిట్టు. యాక్చువల్గా హెచ్జిటిలో కానీ మిగతా మెథడ్స్లో కానీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. బౌద్ధిక విలువే కానీ వాడు ఇచ్చే క్వశ్చన్ వేరుగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. విలువల గురించి అసలు మీరు డౌట్ పడకండి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో ఆ విలువని మనం ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది. మీరు వరీ కావద్దు. కాబట్టి తెలుగు అకాడమీ బుక్లో న్యూ టెక్స్ట్ బుక్లో మనకి బౌద్ధిక విలువ గురించి దాంట్లో నేను చూస్తే ఒక 10 పాయింట్లు ఉన్నాయి. ఆ 10 పాయింట్ల మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇంకే పాయింట్లు మీరు వదిలేయండి. మిగతా మెథడాలజీ మనకు సంబంధం లేదు. మంది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మన తెలుగు అకాడమీ బుక్లో ఏ విధంగా ఉందో మనం ఒక 10 పాయింట్లు చదువుతాము. దానికి రకరకాల ఎగ్జాంపుల్ మనం ఊహించుకుంటాము. వాడు ఎలా ఇస్తాడో మనకు తెలియదు, కానీ ఒక కీ పాయింట్స్, ఒక 10 కీ పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది. ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? మన మెథడాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. కాబట్టి విలువలు అనేటువంటి చాప్టర్ అయిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు డిఎస్సి సిలబస్ ప్రకారము యూనిట్ 1 కంప్లీట్ చేసాము. ఇంకేమైనా ఉంటే యూనిట్ 1 తర్వాత చెప్తాను. యూనిట్ 2లో మనకి మనం యాక్చువల్గా అనాలిసిస్ చేసుకుంటే 3 టాపిక్స్ ఉంటాయి. జీవశాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు ఉంటాయి ఒక టాపిక్, విలువలు అనేటువంటి 2వ టాపిక్, 3వది ఏంటంటే మనకి సహసంబంధం, కోరిలేషన్, బయాలజీకిను మిగతా సబ్జెక్టులో ఏమైనా సంబంధం ఉందా అదొక టాపిక్. తర్వాత 4వ టాపిక్ దీంట్లోనే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ గురించి ఉంది. యూనిట్ 2 స్టార్ట్ చేశాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు ఆర్డర్లో పెట్టట్లేదని. ఆర్డర్లోనే వస్తున్నాయి. యూనిట్ 2లో ఫస్ట్ నుంచి కాకుండా వెనక నుంచి వస్తున్నాను అర్థం కావటానికి. ఉద్దేశాలు తర్వాత అర్థం కావు కాబట్టి ముందు సింప్లిఫై చేస్తున్నాను. కాబట్టి ఆర్డర్లోనే వస్తున్నాయి. యూనిట్ 2లోనే మనం ఉన్నాము. ఇంకా యూనిట్ 2 దాటలేదు, మీరు గమనించండి. విలువలు అనే టాపిక్ కంప్లీట్ చేశాను. తర్వాత విలువలు కంప్లీట్ చేసిన తర్వాత విలువలు చాలామందికి కొంచెం అర్థం కానట్టుంది, కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారు. కాబట్టి ఈ విలువల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు అప్లికేషన్లోనే ఉంటుంది క్వశ్చన్, కానీ ఆ అప్లికేషన్లోనే తెలుగు అకాడమీ నుంచి లైన్ టు లైన్ ఫ్రేమ్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. మిగతా మెథడాలజీ సంబంధించిన విలువలు అనే టాపిక్ మనకు అవసరం లేదు. హెచ్జిటి పేపర్లో కానీ, సోషల్ పేపర్లో కానీ, మ్యాథ్స్ పేపర్లో కానీ వచ్చినటువంటి ఆ బిట్స్, ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోకండి, కన్ఫ్యూజ్ అవుతారు. మీరేం తీసుకుంటారంటే, మారిన కొత్త బీఈడి మెథడాలజీ బుక్లో బౌద్ధిక విలువ బాగా చదవండి. ఆ లైన్ మీద ఫ్రేమ్ చేస్తాడు బిట్టు. లాస్ట్ ఏం చేశాడు, ఒక విద్యార్థి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు, మరి ఇది ఏ విలువ అని అడిగాడు. ఆ లైను మన బుక్లో ఉంది. ఆ లైన్ ప్రకారం బిట్ అడుగుతాడు తప్ప కన్ఫ్యూజ్గా ఎప్పుడు అడగడం. మీరు దయచేసి వేరే బుక్స్లో రిఫర్ చేసి మీరు కన్ఫ్యూజ్ కాకండి దయచేసి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ నువ్వు చదివేటప్పుడు ఈ మెథడాలజీ బుక్లో, కొత్త టెక్స్ట్ బుక్లో బౌద్ధిక విలువ కింద ఎటువంటి మ్యాటర్ ఉంది అది చాలు, నీకు కన్ఫ్యూజ్ కావద్దు, మిగతా ఇవ్వద్దు. కాబట్టి మళ్ళీ విలువలు, ఒక్కొక్క విలువ గురించి మళ్ళీ కొంచెం కీ పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం రండి. దీంట్లో ఏమి ఇచ్చాడు. యాక్చువల్గా అయితే ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. బౌద్ధిక విలువ అంటున్నాడు, ఇంటలెక్చువల్ వాల్యూ అని చెప్తున్నాడు. బౌద్ధిక విలువ దీంట్లో యాక్చువల్గా ఈ విలువ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, బుద్ధి వికాసానికి కారణమవుతుంది. అంటే బుద్ధి అంటే నీ యొక్క మైండ్, నీ యొక్క బుద్ధి కావచ్చు, నీ యొక్క మైండ్ అనేది డే బై డే కొంచెం మెచ్యూరిటీ అవుతుంది అని చెప్తున్నాడు. అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మనకి మన బుద్ధి వేరుగా ఉంటుంది.
మిడిల్ ఏజ్కి వచ్చాక మన బుద్ధి వేరుగా ఉంటుంది. కొంచెం పెరిగిన తర్వాత బుద్ధి మారుతుంది అనమాట. అంటే మన బిహేవియర్ కానీ మన మైండ్ కానీ కొంచెం వికాసం అవుతుంది. అంటే వికాసం అంటే తెలియదు కదా, మన లోపలే డెవలప్మెంట్ అవుతుంది. అంటే ఏంటి, బుద్ధి వికాసానికి కారణం అయిన విలువ ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్లో, అంతే. అది బౌద్ధిక విలువ, దట్స్ ఆల్. దీని గురించి మీరు వేరే వేరే బిట్స్ చూసుకుని వరీ కావద్దు. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి 1 వీక్లో మనకి కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ డెవలప్మెంట్ అవుతుంది. అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. రెండో విషయం ఏంటంటే ఇక నుంచి ఈ బోర్డు అనేది ఉండదు. మన ఒక న్యూ బోర్డు ఈరోజే పర్చేజ్ చేశాను రాజమండ్రిలో. మనకి న్యూ బోర్డు వస్తుంది. లైటింగ్ కూడా బ్లరర్ అనేటువంటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి రేపటి నుంచి మన వీడియోస్ అన్నీ కూడా న్యూ బోర్డులో వస్తాయి, క్లారిటీగా వస్తాయి. మన వీడియోస్ అన్నీ కూడా 1 వీక్లో అన్నీ యాప్లోకి డౌన్లోడ్ అవుతున్నాయి. అంటే యాప్కి వెళ్తుంది. కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ను డెవలప్ చేస్తున్నాము. రెండో ముఖ్య విషయం అంటే వాట్సాప్ గ్రూప్ పెట్టాము. దయచేసి మీరు అనవసర కామెంట్లు పెట్టకండి. ఏదైనా డౌట్ ఉంటే ఒక లైన్లో పెట్టేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియోని మీరు షేర్ చేయండి, మిగతా మీ ఫ్రెండ్స్ ఎవరితో చెప్పండి. ఇక్కడ మనం యాక్చువల్గా అయితే బుద్ధి వికాసానికి కారణమైన విలువే బౌద్ధిక విలువ. బుద్ధి వికాసం అంటే మన బుద్ధి ఇంకా మెచ్యూరిటీ అవ్వటం అని అర్థం. ఒక లైన్ గుర్తుపెట్టుకుని, అది ఒక కీ పాయింట్ అంతే. ఇక అది మారదు, మీరు వేరే కన్ఫ్యూజ్ కాకూడదు. తర్వాత పాత ఆలోచన స్థానంలో క్రొత్త ఆలోచనలు వస్తాయి. సో ఇది మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎలా చెబుతామంటే, విద్యార్థికి కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఉన్నాడు. ఆ విద్యార్థి కొన్ని పరికరాలు తీసుకొని, ఆ పరికరాలన్నీ కూడా అంటే కొన్ని పార్ట్స్ తీసుకొని ఒక టీవీని అసెంబుల్ చేయాలనుకున్నాడు అనుకోండి. మొదటిసారిగా ప్రయత్నం చేస్తాడు, టీవీ షేప్ మారిపోతుంది, వేరే రకంగా వస్తుంది. అంటే ఏంటి, ఆ టీవీని మనం బిల్డ్ చేసేటప్పుడు ఆ పరికరాలు అమర్చే విధానంలో తేడా చేశానని చెప్పేసి కొత్త ఆలోచనతో ఆ పార్ట్స్ అన్ని కూడా అసెంబుల్ చేస్తాడు. అది ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు మనం. అంటే మీకు నచ్చిన ఎగ్జాంపుల్ మీరు పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే విద్యార్థికి ఎప్పుడూ కూడా కొత్త ఆలోచన రావటం అనేది మరి ఏ విధమైన విలువ అంటే ఇది బౌద్ధిక విలువ, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో బుద్ధి వికాసానికి కారణమైన విలువ ఏంటి, రెండోది ఏంటంటే మనకి విద్యార్థికి కొత్త ఆలోచనలు వస్తాయి. మరి అది ఏ విలువ అంటే బౌద్ధిక విలువలో ప్రతి విద్యార్థికి పాత ఆలోచన స్థానంలో క్రొత్త ఆలోచనలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. లైన్లో ఫ్రేమ్ చేస్తాడు పెట్టు. ఇదంతా తెలుగు మీడియంలో ఉన్నటువంటి 10 పాయింట్స్ నేను బయట తీశాను. తర్వాత చూస్తే క్రొత్త విషయాలను తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. కొత్త విషయాలని తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ పగలు రాత్రి ఎలా ఏర్పడుతుంది, లేదా ఋతువులు ఎలా ఏర్పడుతుంది, తర్వాత ఈ కాలాలు ఎలా వస్తున్నాయి, మరి విశ్వం ఎలా ఆవిర్భవించి ఉంది అని విద్యార్థి ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనతో ఉంటాడు. విత్తనం ఎలా మొలకెత్తుతుంది అని కూడా ఆలోచిస్తాడు. అంటే ఏంటి, కొత్త రకం ఆలోచనకి కారణమైన విలువ బౌద్ధిక విలువ. పాత ఆలోచన స్థానంలో క్రొత్త ఆలోచన వస్తే అది బౌద్ధిక విలువ. బుద్ధి వికాసానికి కారణమైన విలువ బౌద్ధిక విలువ. సరే, తర్వాత కాలానికి అనువుగా జీవిస్తాడు. అంటే ఒక విద్యార్థి ఒకప్పుడు హై స్కూల్స్ ఆ యొక్క నాలెడ్జ్ కానీ ఆ చదువు వేరేగా ఉండేది. ఈరోజు అంతా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి విద్యార్థి కూడా టీచర్ మాట వినట్లేదు. ఇక్కడ ఏంటి, కాలానికి అనుగుణ జీవిస్తాడు విద్యార్థి. పూర్వకాలంలో విద్యార్థి అంటే మాస్టర్ అంటే భయం ఉండేది, అలా జీవించేవాడు. ఇప్పుడు ఏమైంది, ఆ మాస్టర్ ఎదుటే కాలం ఎగరేసుకునే రోజులు ఉన్నాయి. కాబట్టి కాలానికి అనువుగా ఒక విద్యార్థి కానీ ఏదైనా ఒక వ్యక్తి కానీ పూర్వకాలంలో కాకుండా ఇప్పుడు కొత్త రకంగా బతుకుతున్నాడు, మంచి సౌకర్యాలతో బతుకుతున్నాడు. అంటే ఏంటి, కాలానికి అనువుగా జీవించడం. కాలం ఎలా అయితే ఉంటుందో, ఏ కాలంలో అయితే మార్పులు వస్తాయో ఆ మార్పులకు అనువుగా జీవించడం. ఒక విద్యార్థి అనేవాడు పూర్వకాలంలో బాగా చదివేవాడు, గౌరవం ఉండేది టీచర్స్ అంటే. ఇప్పుడు గౌరవం లేదు. అంటే కాలం మారిపోయింది కాబట్టి కాలానికి అనుగుణంగా విద్యార్థి జీవిస్తున్నాడు. కాబట్టి అదో పాయింట్. కాబట్టి ఇక్కడ కాలానికి అనువుగా జీవించడం అనేది ఏ విలువ అంటే బౌద్ధిక విలువ. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, క్రొత్త పరికరాలను తయారు చేస్తాడు, అదే పరికరాన్ని ఉపయోగించుకుంటాడు. దానిలో ఉండే విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ బౌద్ధిక విలువకిను ఉపయోగాత్మక విలువకి చాలా దగ్గర సంబంధం ఉంది, కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మహేష్ అనేటువంటి ఒక ఎంఎస్సి గ్రాడ్యుయేట్ చేసినటువంటి విద్యార్థి
కొంత సాంకేతిక పరిజ్ఞానంతో ఒక పరికరాన్ని తయారు చేశాడు. వ్యవసాయ రంగంలో ఒక పరికరాన్ని తయారు చేశాడు. పరికరాన్ని తయారు చేయటం అనేది బౌద్ధిక విలువ. క్వశ్చన్ అక్కడ వరకు ఉంటే భౌతిక విలువ అవుతుంది. మరి అదే క్వశ్చన్లో ఆ పరికరం ద్వారా పరికరాన్ని రైతులు ఉపయోగించి అని రాసుంటే ఉపయోగించి లాభపడ్డారు అంటే అక్కడ ఉపయోగాత్మక విలువ అవుతుంది. దయచేసి గమనించండి, మళ్ళీ చెప్తాను చూడండి. మహేష్ అనేటువంటి ఒక ఎంఎస్సి గ్రాడ్యుయేట్, ఒక పట్టభద్రుడు, తను ఒక పరికరాన్ని తయారు చేశాడని ఒక బిట్ ఉందనుకోండి. పరికరం తయారు చేయటం అనేది బౌద్ధిక విలువ. అదే పరికరాన్ని అదే క్వశ్చన్లో ఆ పరికరం నలుగురికి ఉపయోగపడింది అంటే అది ఉపయోగాత్మక విలువ. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రొత్త పరికరాలను తయారు చేయటము, అదే పరికరాన్ని ఉపయోగించుకోవటము అంటే ఆ తయారు చేసిన పరికరం ఉపయోగిస్తాడు కాబట్టి మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఈ లైన్ తీసేయండి. మీరు ఉపయోగించడం వచ్చింది కదా, ఈ లైన్ తీసేయండి. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, కొత్త పరికరాలను తయారు చేయడం అనేది బౌద్ధిక విలువ. ఇదే పరికరం అనేది నలుగురికి ఉపయోగపడితే అది ఉపయోగాత్మక విలువ అవుతుంది. దయచేసి గమనించుకో. తర్వాత శాస్త్రపరంగా నేర్చుకున్న విషయాల్ని మనం నిత్య జీవితంలో అన్వయించుకుంటాడు. జీవశాస్త్రాన్ని చదివిన విద్యార్థి జీవశాస్త్రంలో ఏదైతే చదువుకున్నాడో తన సొంత లైఫ్లో దాన్ని ఉపయోగించుకుంటాడు. సో జీవశాస్త్రంలో మనకి వ్యాధులు అనేటువంటి పాఠాన్ని అర్థం చేసుకున్న విద్యార్థి తన నిత్య జీవితంలో వ్యాధులు రాకుండా అనేక జాగ్రత్తలు పడ్డాడు అని బిట్ వస్తే ఇక్కడేంటి, శాస్త్రపరంగా నేర్చుకున్న విషయాన్ని నిత్య జీవితంలో అన్వయించుకోవటము. తర్వాత ఇది బిట్ ఇచ్చాడండి లాస్ట్ మనకి. కాబట్టి ఇది తెలుగు అకాడమిక్ బుక్లో ఒక లైన్. ఇది ఒక విద్యార్థి ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా నిష్పాక్షంగా నిర్ణయాలు తీసుకుంటాడు. మరియు ఆ విద్యార్థిలో ఉండే విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. అంటే ఏంటి, ఒత్తిడికి లోను కాకుండా తన నిర్ణయాలు తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థికి వాళ్ళ నాన్నగారు బైపీసీ తీసుకోమంటే నాకు బైపీసీ కష్టం అని చెప్పేసి తండ్రిని ఎదిరించి ఎవరి ఒత్తిడికి లోను కాకుండా హెచ్ఈసి గ్రూప్ తీసుకోవటము. అంటే ఏంటి, విద్యార్థి అనేవాడు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా తన సొంతంగా నిష్పాక్షకంగా నిర్ణయాలు తీసుకుంటాడు అని బిట్ ఇచ్చాడు. ఇదే లైన్ తెలుగు అకాడమిక్ బుక్లో ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇతరులకు సహాయం చేయటం, హెల్పింగ్ నేచర్ ఉంటే అది బౌద్ధిక విలువ. మహేష్ అనేటువంటి ఒక విద్యార్థి కార్తిక్ని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళాడు. అదే హాస్పిటల్లో కార్తిక్ వాళ్ళ తాతయ్య గారు బెడ్ మీద ఉన్నారు. కార్తిక్ చేతిలో డబ్బులు లేవు. అప్పుడు మహేష్ కొంత డబ్బుని కార్తిక్ ఇవ్వటమే, అంటే ఇతరులకు సహాయం చేయటమే, అది బౌద్ధిక విలువ. తర్వాత పరిసరాలతో సహజీవనం చేయటము. ఏదైనా ఒక వ్యక్తి ఖచ్చితంగా పరిసరాలతో సహజీవనం చేస్తాడు, పరిసరాల మీద ఆధారపడతాడు. కాబట్టి అటువంటి విలువను మనం బౌద్ధిక విలువలని చెప్తాం. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి యాక్చువల్ తెలుగు అకాడమీలో ఉన్నటువంటి బుక్స్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మెథడాలజీ ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో, విలువలు అనే టాపిక్ మిగతా సబ్జెక్టులో మీరు పోల్చుకోవద్దు. మిగతా సబ్జెక్టులో ఉన్నటువంటి విలువల్లో ఎగ్జాంపుల్ మీరు చూడొద్దు. దయచేసి మన బయాలజీ మెథడాలజీలో ఈ బౌద్ధిక విలువ మనకి తెలుగు అకాడమీలో ఎలా ఇచ్చాడు, వాడు ఇదే 10 పాయింట్ల మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటాడు, పర్లేదు, మనం పెట్టవచ్చు. కాబట్టి ఈ 10 పాయింట్లు తెలుగు అకాడమిక్ బుక్లో ఉన్నాయి, మనకి బయాలజీ మెథడాలజీ బుక్లో ఉన్నాయి. ఈ 10 పాయింట్లు మీరు బై హార్ట్ చేయండి చాలు. దీని నుంచి బిట్టు ఫ్రేమ్ చేస్తాడు, వేరే ఎగ్జామ్ మీరు చూడొద్దు. కాబట్టి రేపటి నుంచి మనకి బోర్డు మారుతుంది, ఈ లైటింగ్ ప్రాబ్లం ఉండదు, తర్వాత క్లారిటీ ప్రాబ్లం ఉండదు, అంతా ఉంటుంది. తర్వాత కార్తిక్ బయో అకాడమీ అనేటువంటి యాప్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇది బౌద్ధిక విలువ. జస్ట్ మీకు అర్థం కావటానికి, మీరు కన్ఫ్యూజ్ పడుతున్నారని తెలిసి కొంచెం నా వాయిస్ బాగాలేకపోయినా ఈ వీడియో చేశాను, ఒకసారి మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ బౌద్ధిక విలువకిను ఉపయోగాత్మక విలువకి డిఫరెన్స్ చెప్తాను, తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ నచ్చినట్లయితే చూడండి,
మీరు 10 మందికి చెప్పండి. మీరు కూడా 1, 10 సార్లు చదివితే బాగా అర్థమవుతుంది. మనకి కష్టమేమీ కాదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.